అయిపోయినాయి, డబ్బులన్నీ తీసుకొచ్చి గంగలకు పోసినట్టు పోసామని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు సంక్షేమాలు ఇస్తామని చెప్పారు, ఇవ్వట్లేదు, రోడ్డు ఎక్కండి అని చెప్పి పిలుపునిస్తా ఉన్నారు. నేను ఒకటే వాళ్ళు అడుగుతా ఉన్నా, మీరు డబ్బులన్నీ సంక్షేమ పథకాలకు ఇచ్చినామని చెప్పారు, ఇచ్చిందేమో 2 లక్షల కోట్లు, 7 లక్షల కోట్లు ఏం చేశారో ప్రజలకు చెప్పకుండా ఈ రోజు మళ్ళా మమ్మల్ని మీరు తప్పుపట్టే విధంగా ప్రవర్తిస్తా ఉన్నారు. మీరు ఆ రోజు చేసింది ఏంటి? 3000 పెన్షన్ ఇస్తామని అధికారంలోకి వచ్చారు. కానీ వచ్చిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత తూచి మేము అట్లా అనలేదు, మేము సంవత్సరానికి 250 రూపాయలు పెంచుతామన్నారు. మళ్ళా అమ్మఒడి ఇస్తామని చెప్పారు, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా తూచి అన్నారు, తూచని ఇంట్లో ఒక్కలకే ఇచ్చేదని చెప్పారు. కానీ ఈ ప్రభుత్వం మాట మీద నిలబడి 3000 పెన్షన్ 4000 చేసింది, 4000 6000 ఇస్తుంది, 10,000 ఇస్తుంది, 15,000 ఇలా వికలాంగులకు కానిచ్చి ఆ 4,000 నుంచి 15,000 వరకు పెన్షన్లు ఇచ్చుకుంటూ పోతా ఉంది. ఇదే కాకుండా అమ్మఒడి ఏదైతే వాళ్ళు అమ్మఒడి అన్నారో, తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా ఈరోజు మనం వేసేటువంటి పరిస్థితి. దగ్గర 68 లక్షల మందికి మనం అమ్మఒడి అంటే తల్లికి వందనం వేసామనంటే అది మన పార్టీకి ఉన్నటువంటి నిజాయితీ. అలే కాకుండా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నాం. ఆ 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఆల్రెడీ ఇస్తా ఉన్నాం. ఇకపోతే ఇవ్వాల్సింది రైతులకు ఇస్తామన్నటువంటి రైతు సంక్షేమానికి ఇస్తామన్నటువంటి 20,000. ఆ 20,000 కూడా కేంద్ర ప్రభుత్వం వచ్చే నెలలో 6,000 ఇస్తే మిగిలిన 14,000 కలుపుకొని 20,000 మనం కూడా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. ఇదే కాకుండా